రీసెంట్‌గా వచ్చిన బెస్ట్ క్రైమ్ డ్రామా సీరీస్‌లో ఇది ఒకటి. 1960స్‌లో ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన ఈ సీరీస్ సింపుల్ కాటన్ ట్రేడర్ బ్రిడ్జ్ బట్టి లైఫ్‌ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారు. స్మాల్‌గా స్టార్ట్ అయిన మట్కా బెట్టింగ్ గేమ్ ఎలా పెద్ద అండర్‌గ్రౌండ్ ఎంపైర్‌గా మారిందో చాలా గ్రిప్పింగ్‌గా చూపించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్టోరీ రియల్ లైఫ్ మట్కా గ్యాంబ్లింగ్ కింగ్ రతన్ కట్రీ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. చిన్నగా స్టార్ట్ అయిన మట్కా గేమ్ ఎలా ఒక మ్యాసివ్ ఎంపైర్‌గా మారింది, గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేసే ప్లాన్స్ అలాగే పర్సనల్ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సీరీస్‌లో చాలా ఎంగేజింగ్‌గా చూపించారు. ఈ సీరీస్‌లో గ్యాంబ్లింగ్ కన్నా ఎక్కువ ఫోకస్ గ్రీడ్ అండ్ పవర్ మీద ఉంటుంది. పవర్టీ నుండి పవర్ వరకు వెళ్ళిన ఒక మనిషి జర్నీని చాలా రియలిస్టిక్‌గా చూపించారు. పవర్ పెరిగే కొద్దీ మోరల్స్ ఎలా చేంజ్ అవుతాయో, మనీ అండ్ పాలిటిక్స్ ఎలా లైఫ్‌ని డెస్ట్రాయ్ చేస్తాయో స్ట్రాంగ్‌గా పోర్ట్రే చేశారు. విజయ్ వర్మ పర్ఫార్మెన్స్ అయితే సీరీస్‌కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇంటెలిజెంట్‌గా ఉంటూ ఫ్లాస్‌తో స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్‌ని చాలా నేచురల్‌గా పర్ఫార్మ్ చేశారు. సిరీస్ ప్యాకింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ వల్ల స్టోరీలో డీప్‌గా ఇన్వాల్వ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ, రెట్రో ముంబై సెటప్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ అథెంటిక్ ఫీల్ ఇస్తాయి. టోటల్ 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40-50 మినిట్స్ ఉంటుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. క్రైమ్ డ్రామా అండ్ గ్యాంగ్‌స్టర్ స్టోరీస్‌ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడండి.